మా వంట ఆవిడ ఉన్నప్పుడు పుదీనా చట్నీ చేయమంటే ఆమె ఏం చేసిందంటే పచ్చి టమాటా, పుదీనా, ఉప్పు, కారం పొడి, జీరా పౌడర్ వేసి మిక్సీకి వేసింది. అయితే ఆమె వేసినది ఏంటంటే గ్రీన్ ఎక్కువ ఉండే, టమాటా తక్కువ ఉండే. నేను ఇప్పుడు ఏం చేశానంటే టమాటా కొంచెం ఎక్కువ వేసాను. కలర్ గ్రీన్ బదులు గోరింటాకు కలర్ వచ్చింది. ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది టమాటా నాది ఎక్కువ పడింది అని. కానీ టేస్ట్ బాగుంది. ఆమె చాలా కారంగా చేసింది. అసలు ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టనక్కర్లేదు. చూసుంటారు అప్పుడు వ్లాగ్ వీడియోలో, షార్ట్‌లోనో పెట్టాను. ఏంటంటే బయటనే ఉంచొచ్చంట ఏమవ్వదని. ఇది మనకు పరోటాస్‌లోకి, ఉట్టి రోటీస్‌లోకి చట్నీ లాగండి, ఇన్‌స్టంట్ చట్నీ లాగా మిక్సీలోనే పొయ్యి లేకుండా ఎమర్జెన్సీగా అసలు ఇది ఈ వీడియో మాత్రం బ్యాచిలర్స్‌కి షేర్ చేయండి తప్పకుండా చెప్తున్నా. వాళ్ళకి స్టవ్‌తో పని లేకుండా ఇలా చేసేసుకొని చపాతీలో తినొచ్చు. అన్నంలో కూడా తినొచ్చు, తినాలనుకుంటే ఏం లేదు, బాగుంటుంది. అంతే చూడండి ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. ఇంకా నేను ఘీ రోటీ చేసుకున్నాను కనుక అందులో నంచుకొని తిన్నాం. కొంచెం నిమ్మరసం కూడా పిండింది పులుపు కోసం. ఆమె ఇంతే అండి చెప్పింది. మీరు ఎక్కువ పుదీనా తక్కువ టమాటా వేసుకొని చూడండి కావాలంటే. కారం పొడి వేసింది. నేను అనుకుంటాను పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చని. సరే ఆమెలాగే చేద్దామని వేసాను. నాకైతే బ్రహ్మాండంగా నచ్చిందండి. సైడ్ డిష్గా ఎక్సలెంట్గా ఉంది. మనం పూరీలు తినేటప్పుడు కానీ పరోటా అన్ని మెయిన్ ఈ పరోటాస్ అప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఓపిక లేనప్పుడు ఇలా రోటీస్ చేసుకొని పుదీనా చట్నీ చేసుకొని తినండి. నాకైతే అసలు ఎన్ని రోటీలు తినాలనిపించింది అంటే యాక్చువల్గా నేను 4 రోటీలు తిన్నాను. మళ్ళీ ఇంకో రోటీ తిన్న రీజన్ ఏంటంటే కర్రీ కాదు కదా, అది చట్నీ, కడుపు నిండదు కదా, అందుకు మొత్తం 5 ఘీ రోటీస్ తిన్నాను పొద్దున. మీకు నచ్చితే ట్రై చేయండి. ఎక్సలెంట్గా ఉంది. ఇది బ్యాచిలర్స్కి ఇన్ఫార్మ్ చేయండి అట్లీస్ట్. ఇంకా ఓపిక లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇది తప్పకుండా షేర్ చేయండి.